విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? బాగా మంచి లేదు బిడ్డ, ఎందుకమ్మా మంచి లేదు, మంచి లేదు. శిశి ఎందుకు మంచి లేదు? నీళ్ళ చక్కగా లేదా, కరెంట్ చక్కగా లేదా, ఏంది ఏం చక్కగా ఉంది, అన్ని ఫిరమైనవి, అన్ని ఫిరమే. అన్ని ఫిరమైనవి. మరి పెన్షన్లు ఇస్తున్నాడా లేదా సరిగా? ఇస్తుంది కదా, అప్పుడు ఇచ్చిన పింఛన్లే వస్తున్నాయి. ఇప్పుడు ఈతల వాళ్ళకే అత్తకిస్తా, కోళ్ళకిస్తా, ఇంకా వేయిస్తా అని పెంచకనే పాయ. ఇంకేం చేయాలి బిడ్డ? అంటే మరి గతంలో ఉన్న పైసలే ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళీ ఏం పెంచలేదు. మళ్ళీ ఏం పెంచలే. మరి ఎన్నికల ముందు 4000 చేస్తాడు కదా. చేస్తాను, చేయలేగా మనకి ఆకిరి తెల్లారుతుందేమో. శతగాక అసంటోడు ఊకోనుండే రాజమేలక ఆయన ఏళ్ళు ఆయన్ని ఊటాడితే ఆయన మీద ఇది పెరుగు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? జీరో కరెంట్ వస్తుంది. 500కి గ్యాస్ ఇస్తాడు. ఇస్తున్నాడు 900 పడుతున్నాయి. అవి అంటే పడతలేవు అన్నాడు. పడతలేవు అన్నాడు. ఓకే, మరి మీ మహిళలకు ఫ్రీ బస్ చేసినాడు కదా మంచిగా. ఇక మహిళలకు ఊరికే పోతారా బిడ్డ? పోతారా? మేము రోజు పోతాం బిడ్డ. అంటే మరి బయట అంటున్నారు, ఏమంటున్నారు అంటే మరి రేవంత్ రెడ్డి గారు మాకు మంచిగా ఫ్రీ బస్ చేసినాడు, నెలకు 2500 ఇస్తా అన్నాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు అని చెప్పి అంటున్నారు. మరి బయట మరి మీరేమంటారు? మరి వాళ్ళు రోజు పోయేటప్పుడు బిడ్డ మేము పోతాము, పోము. ఇక మా ఊళ్ళకైతే బండ్ల మీద ఉండే పోతే బస్సులు ఎక్కి అలా పైసలు తలగబడితే ఇక్కడ. మరి మీ రైతులకు అంటే రుణమాఫీ చేసినా అన్నాడు 2 లక్షల లోపు. మరి రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. మరి చేయలే బిడ్డాడు, చేయలే. ఏం చేయలేదు. మరి గతంలో కేసీఆర్ గారు మంచిగా చేశారా? మరి కేసీఆర్ ఒక కాకి చేసిండు, చేసేకాడికి ఇంత పాపమా పాపం పడవడ కొంత రాజ్యంకి ఏ మొనగాడు కూడా చేయలే. ఆ కేసీఆర్ తెచ్చిండు. తెచ్చిండు. మరి ఎందుకు ఓడిపోయింది మరి కేసీఆర్ అంత మంచిగా చేసి? ఎంత ఓడిపోయినా అంటే ఇక కాలువ తీసుట్లా ఈ జర ఎవరికి మంచి తిరిగిందో ఇక ఏ చుట్టూ పోయిందేమో. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా ఉందంటావా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా ఉందంటావా? కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది. 4 ఉన్నోళ్ళు 3 ఉన్నోళ్ళు ఏం దాల్తే బిడ్డ. అంటే మరి ఎన్నో తెచ్చుకుంటున్నారు నీళ్ళు? మరి ఇక ట్యాంకర్ 3 ఇళ్ళు కలిసి పోసుకొచ్చుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు మంచిగా వచ్చినాయి. మంచిగా తెల్ల తెగల గంగ వంగినాం. వస్తున్నాం స్కూల్ కి, సాయంత్రం రాగానే చేతులు గుంజుతున్నాయి, పేరెంట్స్ కేమో మధ్యాహ్నం రాగానే కాలు గుంజుతున్నాయి. ఎందుకు? ఏం చేస్తున్నారు? మరి ఇంటికి రాగానే వాళ్ళ మోస్తారు, మేము కూడా మోసాం. అంటే నీళ్ళు వస్తలేవా? నీళ్ళు వస్తలేవు. రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి నీళ్ళు వస్తలేవు. రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి నీళ్ళు వస్తలేవు. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి నీళ్ళు? వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. అంటే మీరు స్కూల్ పోగా లేట్ అవుతుందా ఈ నీళ్లు మోసి? సాయంత్రం వస్తాయి. సాయంత్రం వస్తాయా? ఓకే, మరి స్కూల్లో భోజనం ఎట్లా పెడుతున్నారు? మంచిగా పెడతారు. మంచిగా పెడుతున్నారు. సన్న బియ్యమా తొట్టి బియ్యమా? మరి మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా, మంచిగా చేస్తలేడా? మంచిగా చేస్తలేడా? మీ అమ్మ నాన్న అంటారు కదా, ఏం చెప్తున్నారు? రోజు మా మమ్మీ వాళ్ళందరూ అనుకుంటారు నల్లొసలే నుంచి మోసుకొచ్చి కూడా అవుతుంది. ఎంత దూరం నుంచి మోస్తున్నారు? మా గల్లీ నుంచి. అంటే మరి ఇంటింటికి నల్లొస్తలేదా? గల్లీలో ఒక దగ్గర, గల్లీకి ఒక దగ్గర వస్తుంది. గల్లీకి ఒక దగ్గర అందరు అక్కడ నుంచి మోసుకుంటున్నారు. నమస్తే అక్క. ఏం చేస్తుంటారు? మేము టైలరింగ్ చేస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాలన ఎలా ఉంది? చాలా మంచిగా చెప్పుకోదగ్గగా ఉంది. ఎందుకంటే ఇక చూస్తున్నాం కదా, రాబోయే పరిస్థితులు వచ్చేటోళ్ళకి ఇవ్వకుండా వచ్చేటి రాకుండా చేసి వాళ్ళే కొట్లాడుకుంటారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు. వాళ్ళదే రాజ్యం అయిపోయింది. గరీబ్ వాళ్ళకి ఏం ఉద్ధరించేటట్టు లేరు వీళ్ళు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయా మీకు? అలా 2 వచ్చినాయి. ఏంటి? ఉచిత జీరో కరెంట్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్యాస్ ఇంకా రాలేదు. ఫ్రీ బస్ ఒకటి, ఇది ఒకటి. గ్యాస్ అన్నాడు, అది ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకా మహాలక్ష్మి స్కీమ్ అది రాలేదు, అది ఎప్పుడు వస్తుందో మరి. ఎట్లా మరి అంటే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మహిళలకు మంచిగా చేస్తుందని చెప్పేసి అంటున్నారు, మరి మీరేమంటారు? వడ్డీ రుణాలు ఇస్తా అంటున్నాడు, అది ఎప్పుడు ఇస్తాడేమో. తొందరగా ఇస్తే మేము కూడా చెప్పగలుగుతాం ఇంకా నలుగురికి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇక ఏదైనా ఎవరి ఆలోచనలను బట్టి వాళ్ళు నడిపిస్తారు. మాది ఉన్నప్పుడు మాదే గొప్ప అనుకుంటారు, వీళ్ళది ఉన్నప్పుడు వీళ్ళే గొప్ప అనుకుంటారు. మధ్యలో పబ్లికే పిచ్చోళ్ళని చేసేది. పొలం ఉందా? లేదమ్మా. పొలం లేని వాళ్ళకు నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను కదా రేవంత్ రెడ్డి, మరి ఇస్తా ఉన్నారు? మరి ఇక పొలం ఉన్న వాళ్ళకి తెలుసు, మాకైతే ఏమీ లేదు. ఉండడానికి ఇల్లు కూడా మాకు లేదు. కనీసం ఆ ఇల్లు కూడా వస్తే ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని
మాకు కొంచెం చేసింది అన్నట్టుగా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. అంటే మరి కేసీఆర్ గారి హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అందరికి అందలేదు కదా. ఎవరికి మరి రాలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అనేది అందరికి వస్తాయంటారా? మరి వస్తాయా రావో వచ్చేదాకా తెలియదు. ఉమ్. తను కూడా కాలం అయిపోయేంత వరకు వస్తది అని మమ్మల్ని మగ్గిచ్చిండు. లాస్ట్ మూమెంట్ లో అయిపోయింది. ఆయన వెళ్ళిపోయింది, ఈయన దిగి వచ్చేసి. మరి ఈయన కూడా వెళ్ళేదాకా సాగదీస్తట్టుగా అనిపిస్తుంది ఆడ. అనిపిస్తుంది. అంటే ఏం పని చేయడానికి అనిపిస్తుంది. అదే కదా, గంత మట్టికే వస్తుంది. ఎవరిదైనా రాజ్యం గంత మట్టికే వస్తుంది. అంటే మరి ఇతను వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడే ఎందుకు అనుకోవాలి అనేసి నేను కూడా అనేది చూద్దాం. ఆయన వచ్చి ఎంత మట్టుకు చేసిపోయింది, ఈయన వచ్చి ఎంత మట్టుకు చేస్తాడో చూద్దాం అన్నట్టు.